నెల్లూరు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మేయర్ దేవరకొండ సుజాత అధ్యక్షతన జరిగిన ఈ సభలో 473 కోట్ల బడ్జెట్ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ మాట్లాడుతూ నగర అభివృద్ధి కోసం మంత్రి నారాయణ తన వ్యక్తిగత పరిచయాలతో కోట్లాది రూపాయల సిఎస్ఆర్ నిధులను ఎలా తీసుకువస్తున్నారో వివరించారు. అలాగే సభ్యుల మధ్య రాజకీయ వైషమ్యాలు పక్కన పెట్టి అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ఆయన కోరారు. ఒక ముగ్గురు నలుగురు 5 మంది అధికారులు, కొంతమంది ఎక్స్ అఫిషియో, మనకి కోఆప్షన్ మెంబర్లు కాకుండా ఎక్స్ అఫిషియో కూడా వస్తే ఆప్షన్ పెట్టుకుంటాం, లేదంటే కోఆప్షన్ మెంబర్స్ అందరు కలిసి ఇంచుమించుగా ఒక 60 నుంచి 65 మంది యాక్చువల్గా ప్లాన్ చేసుకున్నాం. అంతకుముందే చండీగఢ్ దేశంలోనే ఒక మంచి కార్పొరేషన్, దాన్ని పోయి అక్కడ విజిట్ చేసి ఒక స్టడీ చేయాలా, ఎలా చేయాలా అనేది ఆలోచన చేసుకుని చండీగఢ్ పోవాలని కూడా దాని గురించి మొత్తం ఎంత అవుతుంది అని ఎస్టిమేషన్ చేసాం. దాదాపు 70 నుంచి 75 లక్షలు ఖర్చు అవుతుందని మొత్తం రెడీ చేసి కమిషనర్ గారు ముందు పెడితే ఇది పరిస్థితి అని చెప్పి, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఎలా చేయాలని గౌరవ మంత్రి గారి దృష్టికి, రూరల్ శాసనసభ్యుల దృష్టికి వెళ్తే ఫైనల్గా వచ్చిన కన్క్లూజన్ ఏంటంటే ఈ మార్చి ఆఖరాకి మనకి ఈ ట్యాక్సెస్ అన్ని కలెక్ట్ అవుతాయి, ఆర్థికంగా కొంచెం బలపడుతుంది కార్పొరేషన్. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మేబీ ఏప్రిల్, మే, జూన్లో ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు పరిస్థితిని బట్టి పోదామని నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఈ 25 లక్షలు అనేది ప్రతి సంవత్సరం సహజంగా మనం బడ్జెట్ కేటాయింపులో పెట్టుకుంటాం. దాన్ని మనం ఇందాక నేను చెప్పినట్టు లాస్ట్ టైం మనం పోవాలనుకున్నప్పుడు చండీగఢ్కి 3 డేస్ అన్నమాట, పోయేది వచ్చి అంతా కలిపి 4 డేస్ అయింది. 4 రోజులు పోను రాను కంప్లీట్గా ఇక్కడ నెల్లూరు నుంచి బయలుదేరి తిరిగి నెల్లూరు వచ్చేదాకా ఖర్చులు ఎస్టిమేట్ చేస్తే దాదాపు 70 నుంచి 75 లక్షలు అయింది. ఆ బడ్జెట్ ఒకవేళ మనం ఖర్చు పెడితే దాన్ని రివైజ్డ్ బడ్జెట్లో, సవరించిన బడ్జెట్లో మనం చూపించుకుంటాం, పెట్టిన దానికంటే ఎక్కువ. లేదంటే మధ్యలో ఒకసారి చిత్తు బడ్జెట్ పెట్టుకుంటాం, నవంబర్లో ఆ టైంలో ఒకసారి చిత్తు బడ్జెట్ పెట్టుకుంటాం. ఆ చిత్తు బడ్జెట్లో మనం పెట్టుకున్నటువంటి బడ్జెట్ కంటే అదనంగా కేటాయింపులు చేయాల్సి వస్తే ఆ చిత్తు బడ్జెట్లో మనం కౌన్సిల్ అనుమతి తీసుకొని చేస్తాం. ప్రతి సంవత్సరం పెడుతూ ఉన్నాం. దీంట్లో కొంచెం నేను కూడా ఒకంతగా మీ అందరి దగ్గర, అంటే మనం అందరం కలిసి మాట్లాడుకున్నాం, ఖచ్చితంగా పోదాం అనుకున్నాం. అది పోలేకపోయిన దానికి దాంట్లో ప్రయత్నం చేశాను, కానీ కొంత కార్పొరేషన్ పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఆ రోజు కమిషనర్ చెప్పిన దాన్ని కామెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఖచ్చితంగా నెక్స్ట్ ఈ ఏప్రిల్, మే, జూన్లలో ఒక లాస్ట్ టైం మేము ఉన్నప్పుడు అనుకుంది చండీగఢ్, ఆ రోజు ఉన్న పరిస్థితిని బట్టి మరి ఈసారి గౌరవ మేయర్ గారు, అధికారులు, శాసనసభ్యులతో, మంత్రి గారితో మాట్లాడి ఎక్కడికో ప్లాన్ చేసి ఒక స్టడీ టూర్ తీసుకెళ్తారు. ఇప్పటివరకు అయితే కార్పొరేటర్ స్టడీ టూర్కి సంబంధించి 4 సంవత్సరాల కాలంలో ప్రతి బడ్జెట్లో కేటాయింపులు చేసుకున్నాం, కానీ ఒక్క 1000 రూపాయలు కూడా ఖర్చు పెట్టాం. ఇది ఆన్వాయితీగా పెడతాం. సహజంగా మనకి చట్టం ఇచ్చినట్టు కల్పించిన వెసులుబాటులో భాగంగా కార్పొరేటర్ల యొక్క శిక్షణ కొరకు మనం బడ్జెట్లో కేటాయింపులు చేసుకుంటాం. ఆ రోజు జరిగే కేటాయింపుల పరిస్థితిని బట్టి మనం దాన్ని సవరించులో పెట్టుకుంటాం. దీంట్లో సభ్యులు ఎవరికి కూడా అపోహలతో ఇప్పటి వరకు ఈ 4 సంవత్సరాల కాలంలో కార్పొరేటర్ల శిక్షణ కొరకు ₹1 ఖర్చు పెట్టాల. తెలియక పాపం మా అకౌంటెంట్ మేడం గారు మాట్లాడేటప్పుడు మేము ఇక్కడ సెషన్ చేసాం. అది చెప్పంటే ఇది కొంచెం సమాధానం చెప్పేదానికి కొంత వివరణ అవుతుంది తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా అన్ని అనుకూలిస్తే గౌరవ మేయర్ గారి ఆధ్వర్యంలో మనం అందరం ఒక మంచి సిటీని పోయి ఎలా శానిటేషన్ ఎలా ఉంది, రోడ్స్ ఎలా ఉన్నాయి, డ్రైన్స్ ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్కరూ పనిచేస్తామని చెప్పి ఆ దిశగా ప్రతి ఒక్క కార్పొరేటర్, అధికారులు అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.